ఈ వీడియోలో మా పిల్లల కోసం దిబ్బ రొట్లు చేస్తున్నా. మీలో ఎంతమందికి దిబ్బ రొట్లు తెలుసో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నన్ను మాత్రం తిట్టుకోకండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్స్‌ట్రా ఏశాను. కొంచెం కాదులేండి, చాలా ఎక్కువే ఏశాను. ఇవాళ మీరు అడుగుతున్న కొన్ని క్వెషన్స్‌కి అయితే నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అక్క ఫ్లిప్‌కార్ట్ నుంచి వాళ్ళే డ్రెస్‌లు మీకు పంపిస్తారా? లేకపోతే మీరే కొనుక్కుంటారా? ఇన్ని కొంటున్నారు కదా! అన్నయ్య అసలు మిమ్మల్ని ఏమనరా అనేసి అంటున్నారు. నేను ఏదైనా పని చేస్తే దానివల్ల ఏదైనా ఒక రూపాయి లాభం ఉంటేనే చేస్తాను. నేను చేసే ప్రతి ఒక్క పనికి మీ అన్నయ్య ఫుల్ సపోర్ట్ అనమాట. ఎందుకంటే నా గురించి తనకు తెలుసు. ఏం చేసినా మన మంచి కోసమే చేసిద్ది. నాకు తను ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాదు అని ఒక థాట్ లోనే అన్నయ్య ఉంటారు. ఆయన ఎలా నా గురించి ఆలోచిస్తారు, నేను కూడా అలానే ఉంటాను. ఇంకా బట్టలు ఎలా కొనుక్కుంటున్నానంటే అన్నయ్య నాకు 5,000 అలా ఇస్తారు. సో వాటితోనే నేను బట్టలు తీసుకొని తర్వాత రిటర్న్ చేసేసి రీఫండ్ కలెక్ట్ చేసుకుని 5,000 అలానే ఉంచుతాను. నేనేం తీసుకోను. బాగా నచ్చిన డ్రెస్సులు ఏమన్నా ఉంటే తీసుకోవడానికి ట్రై చేస్తా, కానీ తీసుకోను. ఎందుకంటే ఇప్పుడు మా సిచ్యువేషన్ నాకు తెలుసు. నాకైతే వాళ్ళు ఏం పంపించట్లేదు ఫ్లిప్కార్ట్ నుంచి. నేనే కొనుక్కొని ఇంకా వీడియో కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. నేను ట్యాగ్ చేసే ప్రొడక్ట్స్ మీకు నచ్చితే తీసుకోండి అబ్బా. నేను మన బడ్జెట్ ఆలోచించి మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్టే ట్యాగ్ చేస్తున్నా. కూటి కొరకే కోటి విద్యలు అంటారు కదా. నేనేదో యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇలా డ్రెస్సెస్ అయితే రివ్యూస్ ఇస్తున్నా. సో నా వీడియోస్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.